వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే ఏలూరు జిల్లా చింతలపూడి టీడీపీ ప్రధాన కార్యదర్శి బోడా నాగభూషణం ఆధ్వర్యంలో పార్లమెంటు మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బోడా నాగభూషణం మారుమోడి థామస్ మాట్లాడుతూ బాలయోగి పోలవరం మండలం ఎదుర్లంక గ్రామంలో దళిత కుటుంబంలో జన్మించారని, ఉన్నత చదువులు చదువుకొని తొలి దళిత లోక్సభ స్పీకర్గా 1998 మార్చి 24న ప్రమాణ స్వీకారం చేశారన్నారు. పార్లమెంటు సభ్యుడిగా కూడా ఎమ్మెల్యేగా కూడా ఉన్నత పదవిని అధిరోహించారన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో 38వ స్పీకర్గా 24 పార్టీల సంకీర్ణ ప్రభుత్వ పక్షంలో సభ నిర్వహణ ప్రతిపక్షం సంప్రదాయాలు క్షుణ్ణంగా గ్రహించి అన్ని పక్షాల ప్రశంసలు బాలయోగి అందుకున్నారన్నారు. అనకాపల్లి జిల్లా రోలుకుంట మండలం అర్ల పంచాయతీ పెదగరువు పీవీటీజీ కొందు ఆదివాసీ గిరిజన గ్రామంలో 13 కుటుంబాలు 60 మంది జనాభా కలిగి ఉన్నారు. మంచినీరు కోసం నిటారైన కొండ దిగుతూ గడ్డలో చలమ తీసుకుని మంచినీరు తెచ్చుకునే పరిస్థితి. రెవెన్యూ రికార్డులో ఈ గ్రామం పేరు లేదు. మంచినీళ్లు స్కీమ్ ఇవ్వడానికి అవకాశాలు లేవని అప్పుడు అధికారులు చెప్పడంతో గ్రామంలో 2019లో 3 నెలలు కష్టపడి 40 నిలువల బావి శ్రమదానంతో నిర్మాణం చేసుకున్నామన్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పరిష్కారం చేయడం లేదు. దీనివల్ల గ్రామం కింద గడ్డలో శిలము చేసుకుని నీరు తాగుతున్నామని అధికారులు తమ సమస్యను తీర్చాలని డిమాండ్ చేశారు. కొలాయిలు ఇచ్చారు కానీ పైపులు మార్చుకోవాలి. ఎందుకంటే ఇదిగో పైపు లాంటి లోపలంతా మురికంతా జిడ్డు ఉండిపోతుంది. అందువల్ల నీరు వస్తున్నాయి. చూస్తారా, బురద బురద నీరండి. అందుకని తింటున్నా సరే మరి చాలా మంది పెద్దోళ్ళు చిన్నోళ్ళు కష్టాలు వచ్చేస్తున్నాయి. జబ్బులు జ్వరాలు చాలా ఇబ్బంది పడిపోతున్నా. మరి ఎంత తిన్నా సరే మరి సుఖం లేదు. అన్ని బురద నీరులే. మరి ప్రభుత్వం సంబంధించి రబ్బర్ పైపులు సహకరిస్తారని వేడుకుంటున్నామండి. లోపలంతా మురికంత జిడ్డు ఉండిపోతుంది. చీపురుపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పీఏసీ సభ్యులు నాదెండ్ల మనోహర్ సూచనల మేరకు జనసేన పార్టీ 11వ ఆవిర్భావ సభ వాల్ పోస్టర్ను స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విడుదల చేశారు. మార్చి 14న పిఠాపురంలో జరగబోయే జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ సభ జనసేన పార్టీ యొక్క దిశ దశను మార్చే సభగా అధికారం చేపట్టిన తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ చేస్తున్న మొదటి ఆవిర్భావ సభకు భారీ సంఖ్యలో జన సైనికులు వీర మహిళలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. విజయవంతం చేసి పార్టీ పెట్టిన కాడి నుంచి 11 సంవత్సరాలు కష్టపడి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎం పదవిలో ఉండి పెట్టడం చాలా సంతోషకరం. ప్రతి ఒక్కరు కూడా ఈ సభకు వచ్చి విజయవంతం చేసి పవన్ కళ్యాణ్ ఆశయాలు ఏమున్నాయో అన్నిటికి కూడా అండగా ఉండి అతను ఏది చెప్తే అది చేయడానికి జన సైనికులు, మహిళలు, నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి చీపురుపల్లి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తెలుసుకున్నాం. అలాగే ఈరోజు పోస్టర్లే రిలీజ్ చేయడం జరిగింది. అందరూ కూడా ప్రతి నియోజకవర్గం ఎలాగైతే జరిపించుకొని ప్రతి నియోజకవర్గం నుంచి అత్యధిక జాగ్రత్తలు తీసుకెళ్లి మనం విజయవంతం చేయాలని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కర్నూలు జిల్లా హోలగుంద మండలం సులువాయి గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా 3 రోజుల పాటు గ్రామ ప్రజలందరూ కలిసిమెలిసి దేవమ్మ అవ్వ రథోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.
మార్చి 8న నర్సంపేట జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ జరగనుంది. ఈ నేపథ్యంలో లోక్ అదాలత్ ని సద్వినియోగం చేసుకోవాలని ఖానాపురం ఎస్ఐ రఘుపతి తెలిపారు. మీ మీద, మీకు తెలిసిన వాళ్ల మీద, బంధువుల మీద గానీ ఏమైనా కేసులున్నట్లయితే వాటిని రాజీ చేసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాజీయే రాజమార్గమని నానుడి అక్షరాల నిజం చేసేందుకు జాతీయ లోక్ అదాలత్ ని నిర్వహిస్తున్నారు. మార్చి 8న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ లింగమూర్తి, సీతారామరాజు, సునీల్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఖానాపూర్ మండల ప్రజలందరికీ తెలియజేయమనగా ఈ నెల అనగా మార్చి 8వ తారీఖు రోజు నేషనల్ లోక్ అదాలత్ ఉంది కావున అటు లోక్ అదాలత్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఈ లోక్ అదాలత్లో ఎవరి మీదనైతే చిన్న చిన్న కొట్లాటకు సంబంధించిన కేసులు, లేకపోతే చీటింగ్ సంబంధించిన కేసులు, భూమి వివాదాలకు సంబంధించిన కేసులు లేకపోతే భార్యాభర్తలకు సంబంధించిన కేసులు ఉంటాయో వాటిని మీరు 8వ తారీఖు రోజు లోక్ అదాలత్లో అటెండ్ అయ్యి ఆ కేసుని కాంప్రమైజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంటి కాంప్రమైజ్ సంబంధించిన విషయాల గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో కానీ లేకపోతే ఖానాపూర్ కోర్టు కానిస్టేబుల్ లింగమూర్తిని కానీ సంప్రదించి మీరు అట్టి వివరాలు తీసుకోగలరని కోరుకుంటున్నాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం, ఆలమూరు, ఆత్రేయపురం, కొత్తపేట పోలీస్ స్టేషన్లలో గతంలో నమోదైన డిపిఎల్, ఎన్డీపీఎల్, ఐడీ లిక్కర్ కేసుల్లో స్వాధీనపరుచుకున్న మద్యం, సారాయిని జిల్లా ఎస్పీ ఆదేశానుసారం డిప్యూటీ కమిషనర్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ కాకినాడ వారి ఉత్తర్వుల ప్రకారం 4 పోలీస్ స్టేషన్లు నమోదైన 296 కేసుల్లో మద్యం సీసాలను 100 లీటర్ల సారాయిని అమర్బాబు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ అమలాపురం ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో రావులపాలెం సిఐ శేఖర్ బాబు, రూరల్ సిఐ విద్యాసాగర్, ఎస్ఐలు అశోక్, రాము, సురేంద్ర, రావులపాలెం గ్రామ రెవెన్యూ అధికారులైన కొండేటి సత్యప్రసాద్, చింతపర్తి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన అనేక డిపార్ట్మెంట్ల అనుమతులు, నిపుణుల సలహాలు తీసుకుని చేయాల్సిన పనుల ఆధారబాధరాగా చేయడం, కార్మికుల ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్పినా సోయి లేకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ప్రమాదం జరిగి ఇన్ని రోజులవుతున్నా కొంచెం కూడా పురోగతి లేదు. ఏమన్నా అంటే మా మంత్రులు అక్కడే ఉన్నారంటూ చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. సీఎం పదవిలో ఉన్న వ్యక్తి సీఎం నైనా పోయి లేకుండా మాట్లాడుతున్నారన్నారు. 10 రోజుల తర్వాత ఎస్ఎల్బీసీ దగ్గరికి పోయి కార్మికులను బయటకు తీయకుండా కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. చేతగానితనం కనిపిస్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. వీళ్ళ మాటలు ఎట్లా చిల్లరగా ఉంటాయో, ఎంత దుర్మార్గంగా ఉంటాయో, ఎంత బూతులుగా ఉంటాయో అదే పద్ధతిలో ఆ పనిని కూడా అంత బూతుగా చేశారు. అక్కడ పనిచేసేసరికి కార్మికులు ఉన్నారని, వాళ్ళ ప్రాణానికి ప్రమాదం ఉంటుందన్న సోయి కూడా లేకుండా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే జరిగింది. జరిగే తర్వాత కూడా ఈ రోజుకి 10 రోజులైనా ఇంకా ఒక్క పైసా పురోగతి లేదు. ఏమనంటే మా మంత్రులు ఆనే ఉన్నారు, మా మంత్రులకు మిలిటరీలో చుట్టాలు ఉన్నారు, దోస్తులు ఉన్నారు, వాళ్ళని తెచ్చి పని చేయిస్తున్నారు. చిల్లర మాటలు. మన దోస్తులు చుట్టాలు చేయరు పనులు. సంస్థలు, దానికి సంబంధించిన ప్రత్యేకమైన సంస్థలు ఉంటాయి, అవి చేస్తాయి పనులు, ప్రభుత్వ పనులు. నీ ఇట్ల పెండ్లు అయితే వచ్చి చేస్తాడు నీ చుట్టపడడం నీ దోస్తో. కానీ అది కాదు. ఓ ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు సోయి ఉండాలి. ఆ ముఖ్యమంత్రి హోదాలో లేవని ప్రజలు అనుకుంటున్నారు. నీ మాటలను బట్టి సరిపోవట్లేవు అని మాట్లాడుతున్నారు ప్రజలు. నీ మాటల వల్ల చెప్పుకుంటున్నావు అది నువ్వు. ఇంకా దాంట్లో చిల్లర వేషం. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ హైడల్ పవర్ హౌస్ లో ప్రమాదం జరిగితే పోలేదు ఎవరు, సిగ్గుండాల మాట్లాడడానికి. ఆ మాట ఇన్సిడెంట్ జరిగింది 10 గంటల 9 నిమిషాలకైతే రాత్రి 15-20 నిమిషాల్లో మాకు సమాచారం వస్తే నేను డైనింగ్ టేబుల్ మీద ఉన్న నైటు కరెక్ట్ గా 10 గంటల 29 నిమిషాలకు నాకు సమాచారం వచ్చింది. 10:35కు బయలుదేరి వెళ్ళిపోయినాను నేను మంత్రిగా. సీఎండి ప్రభాకర్ రావు బాబా ఆయన 70 ఏళ్ల వయసు పైన ఉన్నా ఆయన మేము వెళ్తాం సార్, మీరు ఎందుకు అంటే కూడా లేదు వెళ్దాం, మనం ధైర్యం ఇవ్వాలి, అక్కడ ఏముందో తెలుస్తలేదు అంటున్నారు. మరి ఏం జరిగిన క్యాజువాలిటీలు ఏంటి అంటే ఇంకేం అర్థం కావట్లేదు సార్. యాక్సిడెంట్ అయింది, లోపల ఫైర్ యాక్సిడెంట్ అయింది, పొగలు వస్తున్నాయి, బాగా సమాచారం రావడం లేదు. ఎందుకు అనంటే పవర్ ఉంటే ఇంకెక్కువ ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే షట్ డౌన్ చేస్తారు, చీకటి ఉంది, పొగలు కమ్ముకునే మొత్తం అని చెప్తున్నారు. చదువు వెళ్దాం పదని చెప్పి రాత్రి 2:30 చేరుకున్న వాడికి అన్ని రికార్డ్స్ ఉన్నాయి అక్కడ. పోతున్నా నేను కలెక్టర్ ఎస్పీని అలర్ట్ చేసిన వాళ్ళు కూడా చేరుకున్నారు. నిమిషం రిపోర్ట్ ఉంది.
తెలంగాణ అభివృద్ధిని సైంధవుడిలా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. బీజేపీ బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంలో భాగంగానే కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి మోకాలడ్డుతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి చెందిన 8 మంది బీజేపీ ఎంపీలు ఏనాడైనా మోదీని కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం చర్చించారా అని ప్రశ్నించారు. కేంద్రం సహకరిస్తే తెలంగాణ అభివృద్ధి ముందుకు సాగుతుందన్నారు. కిషన్ రెడ్డి గారు అడుగడుగున రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒక సైంధవుడిలాగా కేసీఆర్తో కుమ్మక్కై ప్రతి ప్రాజెక్ట్ విషయంలో విషయం చిమ్ముతూ వ్యక్తిగతంగా ఉన్న కోపాన్ని రాష్ట్రం మీద దుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, మంత్రులు అహర్నిశలు కృషి చేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడతా ఉంటే మీరు కేంద్రంలో కూడా అధికారులు ఉన్నారు, ఒక మంత్రివర్గ స్థాయిలో ఉన్నారు. ఆ స్థాయిని మరిచి ఈ కేసీఆర్ మీద ప్రేమ ఉంటే ఉండొచ్చు, మీరు లోపాయిక ఒప్పందం ఉంటే ఉండొచ్చు, కానీ రాష్ట్ర అభివృద్ధి విషయం వచ్చినప్పుడు చేదోడు వాదన ఉండాల్సిన మీరు కాలు బట్టి లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఎప్పుడు అవకాశం దొరికినా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి రాష్ట్ర ప్రాజెక్టు గురించి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నటువంటి సందర్భం ముఖ్యమంత్రి గారు. ప్రాజెక్టు విషయంలో పదే పదే ఏకరువు పెడుతున్నటువంటి సందర్భం. ఇలా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, విధులు, ప్రాజెక్టులు ఈ 10 ఏళ్లుగా ఎప్పుడైనా అడిగినారా? మీరు 6 సంవత్సరాలుగా మంత్రివర్గంలో ఉన్నారు కిషన్ రెడ్డి గారు. ఈ రోజుని రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టుల మీద మీరు గెలిచినటువంటి 8 మంది పార్లమెంట్ సభ్యులు కానీ, మీరు 8 మంది కలిసి ఎక్కువసారి కేంద్రం ఉన్నటువంటి ప్రధానమంత్రిని కానీ, ఇతరతర మంత్రులు కానీ కలిసిన పాపాన పోయినారా? ఏమిచ్చింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అంటే 2 మంత్రి పదవులు తప్ప, కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి మంత్రి పదవులు తప్ప ఈ రాష్ట్రానికి ఏమీ ఇవ్వలే. ఆశ్చర్యం ఏంటంటే మొన్న పెట్టిన కేంద్ర బడ్జెట్లో తెలంగాణకి 9 పైసా అదనంగా ఇవ్వనటువంటి పరిస్థితి. సాక్షాత్ కేంద్రం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో 161B జాతీయ రహదారి నిర్మాణ పనులు వేగంగా చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా పట్టణంలో పాడైన రోడ్డుకు మెయింటెనెన్స్ కింద మరమ్మతులు చేపట్టాలన్నారు. నారాయణఖేడ్ నుండి మనూరు వరకు జరుగుతున్న నేషనల్ హైవే పనులు ఆలస్యం అవ్వడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రోడ్లపై దుమ్ము పడుతుండటంతో ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. సంబంధిత కాంట్రాక్టర్, నేషనల్ హైవే అధికారులు స్పందించి పనుల వేగం పెంచాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో 10 రోజుల తర్వాత జాతీయ రహదారిపై రాస్తారోకో చేపడతామని హెచ్చరించారు. ఆ కాంట్రాక్టర్కే ఈ రోడ్డు టోటల్ బాధ్యత ఆయనకే ఉంటుంది. బాధ్యత అంటే అందులో ఇది వస్తుంది. ఒకటి ఏంటంటే ఆ రోడ్డు పూర్తయ్యే వరకు పాత రోడ్లో ఏం ప్యాచెస్ పడ్డా, ఏం పడ్డా, ఎక్కడ అయినా డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత ఆయన పైన ఉంటుంది, కాంట్రాక్టర్ పైన ఉంటుంది. అయితే మన నారాయణఖేడ్ పట్టణంలో ఈ రోడ్డు మంగళపేట నుంచి ఏదైతే పట్టణం దాటిపోతుందో దీన్ని మెయింటెనెన్స్ చేసే బాధ్యత కూడా అదే కాంట్రాక్టర్కి ఉంటుంది. తర్వాత ఆయన కొత్త పనులు కూడా టేకప్ చేయాలి. పాత రోడ్ ఏదైతే ఉన్నదో, మిగిలిపోయే రోడ్, బైపాస్ పోయిన తర్వాత మిగిలిపోయే రోడ్ ఏదైతే ఉన్నదో ఆ మిగిలిపోయే రోడ్డు కూడా 1 టైం మెయింటెనెన్స్ కింద ఆయననే అది కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత కాంట్రాక్టర్ పైన ఉంటుంది. గతంలో ఈ 1 టైం మెయింటెనెన్స్ ఈ కాంట్రాక్టర్ పూర్తి చేసే లోపల లేట్ అవుతుంది కాబట్టి ఇది కుదరదు, అది ఆలస్యం అవుతుంది, ప్రజలకు ఇబ్బంది అవుతుంది, నారాయణఖేడ్ పట్టణంలో ఉన్న ప్రజలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను రోడ్ సేఫ్టీ ఫండ్లో 50 కోట్ల రూపాయలు మంజూరు చేసిన. మంజూరు అంటే ప్రతిపాదనలు పెట్టినాం. ప్రతిపాదనలు పెట్టి డిపిఆర్ కూడా తయారు చేసి పంపించాం. కొద్దిగా లేట్ అవ్వడం మూలంగా 22-23 ఆర్థిక సంవత్సరంలో అది వాపసు రావడం జరిగింది. తర్వాత 23-24 ఆర్థిక సంవత్సరంలో కూడా దాన్ని మళ్ళీ నేను పంపించడం జరిగింది. దాంట్లో లిస్ట్లో కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి పంపించిన లిస్ట్లో కూడా సీరియల్ నెంబర్ 3లో మనది ఉండే. నేను ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత ఇంకా నాకు బాధ్యత లేదు కాబట్టి నేను గమనం ఊరుకున్నా. ఇక్కడ ఉన్న నాయకుల నిర్లక్ష్యం వల్ల, అంటే ఎమ్మెల్యే గారు కానీ కాంగ్రెస్ నాయకుల నిర్లక్ష్యం మూలంగా, దాన్ని పట్టించుకోకపోవడం మూలంగా అది మొత్తానికి అది పక్కకు పడేసారు. దాని ప్రతిపాదనే దూరం అయిపోయింది. ఈ ప్రతిపాదన దూరం అయిపోయిన తర్వాత కాంట్రాక్టర్కు దీన్ని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత అయితే ఉంటుంది. ఈరోజు నారాయణఖేడ్ పట్టణంలో మంగళపేట నుంచి టోటల్ పట్టణం నిండా కూడా రోడ్ వైండింగ్ చేసినాం. వైండింగ్ చేసిన పోర్షన్కి మాత్రం మేము గతంలో సీసీ కూడా వేసేసి కంప్లీట్ చేసి పెట్టినాం.
ఈ కాంట్రాక్టర్ ఏదైతే మెయింటెనెన్స్ చేసి మళ్ళీ అది బీటీ చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలనో దాని బాధ్యత తీసుకోకుండా ఈ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు పంచుకొని ఆ పని మీరు చేయకుండా సరే వన్ టైం మెయింటెనెన్స్ చేస్తే సరిపోతుంది అని చెప్పడం మూలంగా అది అట్లనే పెండింగ్ ఉంటుంది. ఇవి అప్డేట్స్ కీప్ వాచింగ్ A1 TV న్యూస్.